హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ క్రేజీ అక్షయ. ఈరోజు మా మమ్మీ అయితే మ్యాంగో పచ్చడి అయితే పెడుతుంది. దానికోసం పీసెస్ కానీ మంచిగా నీట్గా క్లీన్ చేస్తున్నాం. ఇక్కడ మా మమ్మీ అయితే కొలుసుకుంటుంది. ఆ కప్పు ఉంది కదా, దాంతోనైతే వేస్తుంది. ఎన్ని కప్స్ ఉన్నాయో దాన్ని బట్టి క్వాంటిటీ అయితే కరెక్ట్గా తీసుకోవచ్చు అనేసి ఇక్కడ మా మమ్మీ అయితే వేసేస్తుంది. అక్కడ 1 కప్ వేసింది ఆల్రెడీ. మాకు మొత్తం అయితే 6 కప్స్ అయితే వచ్చినాయి. 4 కప్స్కి 1 కప్ ఆఫ్ కారం అయితే తీసుకోవాలి. అన్నీ హోమ్ మేడ్ గైస్. ఇక్కడ ఈ పచ్చడి చేసుకుంటే చాలా నీట్గా అయితే చేసుకోవాలి. ఇక్కడ మా మమ్మీ అయితే ఆవపిండి అయితే వేసేస్తుంది. ఇక్కడ మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. నీట్గా ఉండాలి. ఒక్క డ్రాప్ వాటర్ బి ఉండదు, లేకపోతే ఖరాబ్ అయిపోతుంది. 1 వీక్ బి రాదు పికిల్ అనేది. ఇక్కడ మా మమ్మీ అయితే మంచిగా అయితే కలిపేసుకుంటుంది. నెక్స్ట్ మెంతి పొడి అయితే వేసేస్తుంది. పిడికడంతా మెంతి పొడి ఇంకా కొంచెం తీసుకుంటుంది మా మమ్మీ. ఇక్కడ మెంతి పొడి అయితే వేసేసింది. ఇంకా కొంచెం తీసుకుంటుంది. చూస్తున్నారా, అంటే 2 పిడికలు అనుకోండి. 2 పిడికల మెంతి పొడి అయితే వేసి కలిపేస్తుంది మా మమ్మీ. ఇక్కడ చేతితోనే కలిపితే మంచిగా వస్తుంది గైస్. స్పూన్తో కలిపితే అంత మంచిగా రాదు. ఇది వచ్చేసి జీలకర్ర పొడి, మెంతి పొడి, సాల్ట్ అయితే మనకి పికిల్ సాల్ట్ అనేసి అడిగితే ఇస్తారు షాప్లో. ఇక్కడ ఇవన్నీ హోమ్ మేడే ప్రిపేర్ చేసుకున్నాము. మంచిగా అయితే కలిపిస్తుంది. మెంతి పొడి, జీరా పొడి ఇవన్నీ హోమ్ మేడే. మా మమ్మ అయితే ఇక్కడ కలిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర పొడి అయితే వేస్తుంది. అవి బి సేమ్ పిడికడు అయితే వేస్తుంది. టూ టైమ్స్ అయితే వేసింది. ఉన్నది మొత్తం వేసేసింది గైస్. మనకి దానికి తగ్గట్టు తీసుకోవాలి. పిడికాడు తీసుకుంటే మనకి తెలుస్తుంది క్వాంటిటీ ఎంత వేస్తున్నాం అనేది. ఇక్కడ 3 టైమ్స్ అయితే పిడికాడు వచ్చింది మా మమ్మీకి. వేసేస్తుంది. ఇంకా అది మంచిగా అయితే కలిపేసుకుంటుంది మా మమ్మీ. ఇక్కడ అది మంచిగా కలిపితే బాగుంటుంది గైస్. ఊళ్ళో అమ్మమ్మ నానమ్మ వాళ్ళు పెడితే ఎంత బాగుంటుంది. ఇక్కడ మా మమ్మీ నెక్స్ట్ అయితే ఇది ఆయిల్ గైస్. ఇది పల్లి నూనె వేడి చేసుకొని ఆవాలు జీలకర్ర అయితే వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తుంది అందులో మా మమ్మీ అయితే. ఆయిల్ వేడి చేసుకోవాలి గైస్. ఆంధ్రలో అయితే అట్లనే పచ్చి ఆయిలే వేసేస్తారు. పికిల్ అనేది వేసేసి కలిపేసుకుంటారు. ఇక్కడైతే ఫస్ట్ వేడి చేసుకోవాలి. ఆయిల్ చేసుకొని 2 స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసింది మమ్మీ. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అది చూస్తున్నారా ఎట్లా పొంగుతుందో, మీద పడుతుంది. అందుకే కొంచెం జాగ్రత్తగా చేయాలి. ఇక్కడ మంచిగా కలిపేస్తుంది మమ్మీ. అది ఇట్లా అవుతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాతకి. ఇంకా ఇక్కడైతే మా మమ్మీ అన్నీ కలిపేస్తుంది. అన్నీ రెడీ చేసేసుకొని పెట్టుకుంది. ఉప్పు కారం అవన్నీ. జబ్బు గిన్నెలో అయితే ఉప్పు తీసుకుంది మా మమ్మీ. ఇక్కడ తీసుకొని దాని క్వాంటిటీ వేస్తుంది. ఇప్పుడు ఆయిల్లో కలుపుకున్నాం కదా, ఇప్పుడు కారం అనేది వేస్తుంది. 2 బౌల్స్ కారం అయితే వేసేస్తుంది మా మమ్మీ. అది కారం పికిల్ది చిల్లీ పౌడర్ అంటే ఇస్తారు వాళ్ళు. ఇక్కడైతే కారం వేసేసింది, ఉప్పు వేసేసింది, ఎల్లిపాయలు అయితే వేసేస్తుంది మా మమ్మీ. కొన్ని అయితే తీసి పెట్టుకుంది. ఇక్కడ ఫస్టే కలిపి పెట్టింది కదా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా ఆయిల్. ఇంకా మా మమ్మీ అయితే ఇది కలిపేస్తుంది. ఇక్కడైతే పికిల్ అప్పుడే కలిపేసి పెట్టుకున్నాం. అది చూసారు కదా మీరు ఆల్రెడీ వీడియో. ఇక్కడ మా మమ్మీ అయితే మంచిగా అయితే అన్నీ కలిపేస్తుంది. లైట్ అయితే ఫోకస్ పడుతుంది అని డోర్ మూసేస్తున్నాను నేనైతే. మా మమ్మీ అయితే ఎంత మంచిగా కలిపేస్తుంది చూడండి గైస్. ఇక్కడ మళ్ళీ కొంచెం అయితే ఉప్పు వేసేసుకుంది మా మమ్మీ. ఇప్పుడు అందులో వేసేయడమే. ఇది 5 మినిట్స్ పక్కకు పెట్టుకోవాలి కలిపి. తర్వాత కారం అవన్నీ రెడీ చేసుకోవాలి. మా మమ్మీ అయితే ఇక్కడ అంతా వేసేస్తుంది. వేసి అప్పటి నుంచి చెయ్యి వాడుతుంది కదా, నీట్గా వాడాలి గైస్. ఒక్క చుక్క వాటర్ బి ఉండొద్దు. మా మమ్మ అయితే ఇక్కడ మంచిగా కలిపేస్తుంది చేతితోటి. కింది ఇది మీది తీసి ఇట్లా నీట్గా కలిపేసిన తర్వాత ఇక్కడ ఆయిల్ ఉంది కదా, దాన్ని బి స్పూన్తో కలిపేసుకుంటుంది మా మమ్మీ. కలిపేసుకొని ఆయిల్ బి పోసేస్తుంది. ఇంకా ఇట్లా అయింది చూస్తున్నారు. అబ్బాయి ఎంత మస్తు ఊరుతుంది. అది చూస్తుంటేనే నోరు ఊరుతుంది. ఇంకా మమ్మీ ఇది బి ఆయిల్ పోసినాక మళ్ళీ ఒకసారి మంచిగా అయితే కలిపేస్తుంది. అది కలుపుతుంటే నేను నోట్లకి నీళ్ళు అలచిదాలు పడుతున్నాయి. అంతా సూపర్ ఉంది కదా పచ్చడి అయితే. చలికాలంలో ఎక్కువ తింటారు. మనమైతే ఇప్పుడే చేసి పెట్టుకోవాలి. మా మమ్మ అయితే ఇక్కడ మొత్తం కలిపేస్తుంది మంచిగా. ఫైనల్గా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. తెలంగాణ స్టైల్లో మా మమ్మీ పెట్టింది పచ్చడి. ఇక్కడైతే ఫైనల్గా అయిపోయింది కాబట్టి మంచిగా జార్లోనో ఒక బాక్స్లోనో ఊడ్చెత్తే పెట్టుకోవాలి. 3 డేస్ వరకు తీయొద్దు దీన్ని. ఇదైతే మంచిగా ఉంటుంది అయితే పచ్చడి. మీకు నచ్చిందా చెప్పండి. మస్తు ఉంటుంది గైస్ ఈ పచ్చడి అయితే. 3 డేస్ వరకు మనకు జార్ ఉంటుంది కదా, ఆ జార్లో అయితే వేసి పెట్టేసుకోవాలి. చూస్తున్నాడు ఎంత బాగుంది చూడండి.
3 days అయిపోయినాక ఓపెన్ చేయాలా. ఇప్పుడైతే ఒకసారి తిని చూద్దాము. మంచిగా అది మొత్తం ఒక జాలి ఎత్తి పెట్టుకొని కొంచెం అన్నం అలా కలుపుకొని తింటే ఎంత బాగుంటుందో చూడండి. ఇక్కడ తింటున్నా నేను. మస్తు ఉంది గాయస్. ఎంత బాగుంది తెలుసా, అంత బాగుంది గాయస్. నచ్చిందా? లైక్ చేయండి. ఓకే బాయ్.